వినాయక నిమజ్జనం అంటే గణేష చతుర్థి పండుగ ముగింపు సందర్భంలో గణపతిని నీటిలో విగ్రహ రూపంగా ముంచడం. దీని వెనుక ఉన్న కారణాలేంటో మీకు తెలుసా? ఆధ్యాత్మికం, పౌరాణికం, ప్రకృతి సంబంధం ఇలా 3 కోణాలుగా ఉన్నాయి. ఆధ్యాత్మిక కారణం: వినాయకుడిని పండుగ సమయంలో ఇంటికో వీధికో ప్రతిష్ఠించడం అనేది వినాయకుడు మన ఇంటికి లేదా మన వాడకు వచ్చి ఆశీర్వదిస్తున్నాడు అనే భావన. కొన్ని రోజుల పాటు పూజలు చేసి, హోమాలు చేసి, నైవేద్యాలు సమర్పించిన ఆ తర్వాత ఆ శక్తిని తిరిగి విశ్వంలో కలపడం కోసం నిమజ్జనం చేస్తారు. ఇది జీవితం తాత్కాలికం, ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఉంటుంది అనే తాత్పర్యాన్ని గుర్తు చేస్తుంది. 2 పౌరాణిక కారణం: ఒక కథనం ప్రకారం పార్వతీదేవి గణపతిని మట్టితో తయారు చేసిందని చెబుతారు. ఆయన శరీరమే మట్టితో ఉండడం వలన తిరిగి మట్టిలో కలవడం సహజమని భావించి నిమజ్జనాన్ని ఆచరిస్తారు. విగ్రహాన్ని మట్టి నుంచి సృష్టించి మళ్ళీ నీటిలో కలిపి మట్టిలోకి వెళ్లేలా చేయడం ద్వారా సృష్టి, లయ, అణుచక్రంను సూచిస్తారు. 3 ప్రకృతి సంబంధం: సాంప్రదాయంగా మట్టి విగ్రహాలను మాత్రమే తయారు చేసేవారు. పూజల తర్వాత వాటిని నీటిలో ముంచితే ఆ మట్టి కరిగి నది, చెరువు, బావుల్లో కలిసేది. ఇది భూమికి మళ్ళీ పుష్టినిచ్చే ప్రక్రియ. గణపతి విగ్రహాన్ని నీటితో ముంచడం ద్వారా ప్రకృతితో మానవ సంబంధాన్ని గుర్తు చేస్తారు. 4 సాంఘిక, సాంస్కృతిక కోణం: నిమజ్జనం ఒక సామూహిక వేడుక. అందరూ కలిసి ఊరేగింపుతో విగ్రహాలను నీటిలో ముంచడం ద్వారా ఐక్యత, ఉత్సాహం, సామాజిక బంధం పెరుగుతుంది. ప్రతి ఏడాది కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా పునరుత్థానం భావన వస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే వినాయకుడిని పూజలతో గౌరవించి తిరిగి ప్రకృతిలో కలిపి జీవన చక్రం, సృష్టి, స్థితి, లయను గుర్తు చేసుకోవడమే నిమజ్జనం. ఇదే మన హిందూ సాంప్రదాయం.